హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజ్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాం. మనం కొన్ని మూవీస్ చూస్తేనే కానీ మనకి కొన్ని రియాలిటీ స్టోరీస్ అయితే తెలియవండి. సో నాకు మొన్నటి వరకు తెలంగాణలో ఎర్లీగా 3-4 గంటలకే చీకటి పడిపోయే ప్రాంతం ఉందని నాకు మొన్నటి వరకు తెలియదు. అది కూడా కా మూవీ చూసినప్పుడు నాకు తెలిసింది. ఓకే, ఇలాంటి ఏరియా కూడా ఉందా, ఎంత తొందరగా చీకటి పడే ప్రాంతం ఉందా, అది కూడా మన ఇండియాలో తెలంగాణ పక్క స్టేట్లో ఉందా అనిపించింది. సో వాళ్ళు ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తారో, ఎలా ఉంటుంది ఏంటి అనేది కా మూవీ చూస్తే అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ మూవీ పెద్ద మూవీ అయితే నేను ఇప్పుడు చూసాను. నాకు చాలా బాగా అనిపించింది. వాళ్ళకి ఆ ఊరి వాళ్ళకి ఒక ఐడెంటిటీ ఉండదు, ఆ ఊరికి ఒక ఊరి పేరు ఉండదు, వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ ఉండవు, వాళ్ళంతా కొండ కింద ఉంటారంట. సో అందుకని చెప్పి వాళ్ళని కొండ ప్రాంతం వారని పిలుస్తారంట. సో వాళ్ళ ఊరికి గుర్తింపు రావడం గురించి హీరో పెద్ది ఏం చేస్తారు, ఎలాంటి స్ట్రగుల్ ఫేస్ చేస్తారు అనేది స్టోరీ ఉంది. అక్కడ చాలా బాగా చూపించారు మనకి. నిజమే, ఊరి కోసం ఏదో ఒకటి చేయాలి అంటే ఖచ్చితంగా గుర్తింపు అనేది ఉండాలి. ఆ గుర్తింపు ఉంటేనే మన ఊరికి మంచి పనులు అనేవి జరుగుతాయి అని కాన్సెప్ట్తో చాలా బాగా తీశారు. నాకు వెంటనే గుర్తొచ్చింది సింగర్ పార్వతి గారు. నిజంగా ఆమెకు సింగింగ్ టాలెంట్ ఉండబట్టే అప్పుడు సింగింగ్ కాంపిటీషన్లో మంచిగా పాడుతుందని చెప్పి అక్కడ వచ్చిన యాంకర్లు అడుగుతారు, మీ ఊరికి నీకేం కావాలి చెప్పు, ఊరి నుంచి చేసి పెడతానంటే, మా ఊరికి బస్ లేదండి, బస్సు వేయించండి అని అంటే వెంటనే ఆ యాంకర్ వాళ్ళు వేరే అప్పుడున్న వాళ్ళకి ఎవరైతే పొలిటికల్గా ఉన్నారో అప్పుడు ఉన్న వాళ్ళకి కాల్ చేసి వెంటనే వాళ్ళ ఊరికి బస్సు ఫెసిలిటీ వేయించారు. నాకు సింగర్ పార్వతి గారు నిజంగా గుర్తొచ్చారు. నాకు చాలా బాగా అనిపించింది. నిజమే, ఏదో ఒక టాలెంట్ ఉంటే మనం మన ఊరికే కాదు, మనం అనుకున్న గోల్ని రీచ్ అవ్వగలం. సో ఈ మూవీ అయితే చాలా బాగుందండి, చూడొచ్చు, ఫ్యామిలీ వెళ్ళి చూడొచ్చు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. ఊరి కోసం తను ఏం స్ట్రగుల్ ఫేస్ చేశారు, ఫైనల్గా ఊరికి ఏం కావాలో అవన్నీ సమకూర్చారు. చాలా బాగుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.